చదువుకుందాం. యోహాను సువార్త 1వ అధ్యాయము. యోహాను సువార్త 1వ అధ్యాయము 6వ వచనం చదువుకుందాం. యోహాను సువార్త 1వ అధ్యాయము 6వ వచనం చదువుకుందాం. దేవుని యొద్ద నుండి పంపబడిన ఒక మనుషుడు ఉండెను. అతని పేరు యోహాను. అతని మూలముగా అందరూ విశ్వసించినట్లు అతడు ఆ వెలుగును గూర్చి సాక్ష్యమిచ్చుటకు సాక్షిగా వచ్చాను. అతడు ఆ వెలుగై ఉండలేదు కానీ ఆ వెలుగును గూర్చి సాక్ష్యమిచ్చుటకు అతడు వచ్చాను. నిజమైన వెలుగు ఉండెను. అది లోకములోనికి వచ్చుచు ప్రతి మనస్సుని వెలిగించుచున్నది. ఆయన లోకములో ఉండెను, లోకమైన మూలముగా కలిగెను కానీ లోకమైనను తెలుసుకునలేదు. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించిన గాక. ప్రార్థించుకుందాం. మహాగణుడగు తండ్రి, మహాపరిశుద్ధుడగు దేవ, సర్వశక్తిమంతుడా, భూమి ఆకాశములకు అధిపతి, సర్వాధికారి, సమస్తమును సృష్టించిన వాడా, సర్వశక్తి సంపూర్ణుడా, నిన్న నేడు నిరంతరము ఏకరీతుకున్నవాడా, మీకే మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తున్నాము తండ్రి. గతించిన పునరుత్థానపు దినము నుండి ఈ పునరుత్థానపు దినం వరకు దేవా, నీ బలిష్టమైన రెక్కల చాటును మమ్మల్ని భద్రపరిచి నీ వాక్యం ద్వారా మమ్మల్ని పోషిస్తూ నీ బిడలముగా ఈ లోకములో ప్రభా తండ్రి మమ్మల్ని ప్రత్యక్షపరుస్తూ తండ్రి నీ వాక్యం ద్వారా మమ్మల్ని బలపరుస్తూ నడిపిస్తున్నందుకొరకే మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అవును దేవా, ప్రభా ఈ భూమి మీద మీకు సాక్షులుగా ఉండాలని ఉద్దేశమైనది ప్రభా. నీవేమైనావో మా ద్వారా ప్రత్యక్షపరచుకోవాలని నీ యొక్క ఉద్దేశమైనది ప్రభా. మీ ఉద్దేశాన్ని మాలో నెరవేర్చుట కొరకై ఈ ఉదయకాలమందు మమ్మను మేముగా మీకు సమర్పించుకుంటున్నాము తండ్రి. మీ రక్తంతో మమ్మల్ని కడగండి తండ్రి. నీ ఆత్మచేత మమ్మల్ని నింపండి ప్రభువా. ప్రభువా తండ్రి, మీరే మమ్మలను తండ్రి బలపరచమని ప్రార్థిస్తున్నాను తండ్రి. సహాయం చేయండి. ఇక్కడ వచ్చిన ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించి ప్రభా, మీరే మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడమని, సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందుకోమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. కూర్చోండి. అందరికీ ప్రభువు యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నాను. మరి దేవుని యొక్క మహాకృపను బట్టి మరలా దేవుని స్తుతించుటకు, ఆరాధించుటకు దేవుడు మనకిచ్చిన గొప్ప సమయాన్ని బట్టి, అవకాశాన్ని బట్టి దేవునికి అంతకన్నా మహిమ కలుగును కాక. ప్రియ సహోదరి సహోదరులారా, చాలా చివరి దినాల్లో మనం ఉన్నామన్న సంగతి మనకు తెలుసు. మరి తప్పకుండా మనం ఆయన ఆరాధించవలసినటువంటి సమయంలో మనం ఉన్నాం. ఆయన ఆత్మచేత బహుగా నింపబడవలసిన సమయంలో మనం జీవిస్తున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. బహుగా ఆయన ఆత్మచేత నింపబడవలసిన సమయంలో మనం జీవిస్తున్నాం. కాబట్టి మరి ఇక్కడ వాక్యం చదువుకున్నాం. గత వారం ఆదికాండం 1వ అధ్యాయము, అలాగే యోహాను సువార్త 1వ అధ్యాయాన్ని రెండు పోల్చుకుని మరి అనేకమైన సంగతులు మనం తెలుసుకున్నాం. కాబట్టి చూసారా, మీరు గమనించారు, చూసారా, ఇక్కడ వాక్యము శరీరమైంది కదా. వాక్యం అయిందండి. మరి 1వ అధ్యాయంలో మరి వాక్యము శరీరమైంది. 14వ అధ్యాయంలో 14వ వచనంలో చూసారా, ఆ వాక్యము దేవుడు వాక్యం అయ్యి ఉన్నాడు. చూసారా, 14వ వచనంలో ఆ వాక్యం ఏమైంది? శరీరమైంది అని చెప్పుకున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ వాక్యము
శరీరమైంది. అంటే వాక్యము మరి ఎప్పుడు శరీరమైంది అంటే ఆ వాక్యము భూమిలో పడినప్పుడు శరీరమైంది. ఎక్కడ పడినప్పుడు శరీరమైంది? భూమిలో పడినప్పుడు శరీరమైంది. అంతేనా? దేవుని స్తోత్రం. చూసారా, అది భూమిలో పడినప్పుడు శరీరమైంది. కాబట్టి మరి ఆ విత్తనాన్ని మరలా దేవుడు పలికినప్పుడు అది శరీరం తీసుకున్నది. అలాగనే మరియ గర్భంలో వాక్యం పడింది. మరియ గర్భంలో వాక్యం పడిన తర్వాత ఆ వాక్యాన్ని ఆమె అంగీకరించినప్పుడు ఆమె వాక్యం ఆ గర్భంలో పడింది, దేవుని యొక్క వాక్యం. అప్పుడు మరి ఆ యొక్క మరియ ఆ వాక్యానికి శరీరాన్ని ఇచ్చింది. దేవుని స్తోత్రం. అంటే ఆ వాక్యము ఆ మరియ గర్భంలో శరీరమును ఏర్పాటు చేసుకోవడానికి, లేక శరీరము రూపుదిద్దుకోవడానికి ఆ మరియ మరి తన గర్భాన్ని ఇచ్చింది. దేవుని స్తోత్రం. అర్థమైందండి? అంటే మరియ యొక్క రక్త మాంసములు వాక్యానికి శరీరం ఇవ్వలేదు, కానీ మరి యొక్క విశ్వాసాన్ని శరీరాన్ని ఇచ్చింది. మరి యొక్క విశ్వాసం ఏం చేసింది? వాక్యానికి శరీరాన్ని ఇచ్చింది. వాక్యానికి. అయితే విశ్వాసము వాక్యానికి శరీరాన్ని ఇవ్వాలి అంటే చూసారా, కేవలం వాక్యాన్ని నమ్మితే సరిపోదు, కానీ ఆ వాక్యమును చేర్చుకోవలసిన వారు అయినారు. అంటే ఆ దూత యొక్క మాట, ఆ దూత యొక్క స్వరము ఏదైతే ఉన్నదో, ఆ దూత యొక్క పలుకు ఏదైతే ఉన్నదో, ఆ మాటను ఆమె కేవలం నమ్మటం మాత్రమే కాదు, కానీ చూసారా, ఆమె ఆ మాటను చేర్చుకున్నది. అంటే దూత యొక్క స్వరం విన్నది, ఆ స్వరం నమ్మింది, ఆ దాన్ని చేర్చుకున్నది. ఎప్పుడైతే చేర్చుకుందో, ఆమె చేర్చుకోవటాన్ని బట్టి ఆమె ఆ వాక్యము ఎక్కడైతే శరీరము ఏర్పాటు చేసుకోవాలో, లేకపోతే శరీరాన్ని పొందుకోవాలో ఆ స్థలంలోకి వెళ్ళింది ఆ వాక్యం. దేవుని స్తోత్రం. అందుకే ఈరోజు మనం ప్రవక్త యొక్క వాక్యాన్ని వింటున్నాం. చూసారా, ఆ ప్రవక్త యొక్క వాక్యాన్ని నమ్ముచున్నాము, కానీ చూసారా, ఆ వాక్యాన్ని నమ్మటం మాత్రమే కాదు, కానీ చేర్చుకోవాల్సిన వారమై ఉన్నాము. అది చేర్చుకున్నప్పుడు మాత్రమే ఆ వాక్యము నీలో శరీరధార అవుతుంది. వాక్యం మనలో ఏమవుతుందండి? చాలామంది వింటున్నారు, చాలామంది నమ్ముతున్నారు, కానీ చూసారా, ఆ వాక్యానికి శరీరధారిగా అవ్వడానికి అవకాశం ఇవ్వట్లేదు. చూసారా, కాబట్టి వినటం మాత్రమే కాదు, నమ్మటం మాత్రమే కాదు, ఆ వాక్యమును చేర్చుకోవాల్సిన వారైనారు. ఎప్పుడైతే వాక్యాన్ని మరీ చేర్చుకున్నదో, ఎప్పుడైతే వాక్యం మరీ చేర్చుకున్నదో, అప్పుడు ఆ వాక్యము ఆ శరీరమయ్యే స్థలానికి వెళ్ళి అక్కడ ఆ వాక్యము శరీరముగా రూపుదిద్దుకున్నది. దేవునికి స్తోత్రం. చాలామంది నమ్ముతున్నారు చూసారా, కానీ మరొక అడుగు బుద్ధికోవాల్సిన వారమే అన్నాం. అది కేవలం నమ్మడం కోసం ఇవ్వట్లేదు, అది కేవలం నమ్మటం కోసం ఇవ్వట్లేదు. మీకు తెలుసా, 5 బుద్ధిగల కన్యకులు, 5 బుద్ధి లేని కన్యకులు ఉన్నారు కదా. బుద్ధిగల కన్యకులు వారి కన్యకలేనా? కన్యకలు అంటే ఎంత మాత్రము అపవిత్రపరచబడిన వారు, ఎంత మాత్రము అపవిత్రపరచబడిన వాడు. దేవుని స్తోత్రం. అసలు ఏ పురుషుని ఎరిగిన వారు, ఏ పురుషుడు కూడా వారికి తెలియదు కదా. మరి బుద్ధి లేని కన్యకులు, బుద్ధి లేకపోవడం పక్కన పెట్టండి, అర్థమైందా? కొంతమంది బుద్ధి కలిగి ఉన్నారు, కొంతమంది బుద్ధి కలిగి లేరు, అది ప్రక్కన పెట్టండి. వీరు కన్యకలే. తేడా ఏముందండి? ఏమైనా తేడా ఉంది దగ్గరనే? లేదు. వాక్యమును నమ్మే నీవు కన్యకవే. వాక్యాన్ని చూసారా, వాక్యాన్ని అనేక మంది నమ్ముతున్నారు, వారు కన్యకలే. ఒకవేళ వాక్యాన్ని నమ్మితే, వాక్యాన్ని నమ్మి ప్రతి ఒక్కరూ కన్యకలే. ఏ సిద్ధాంతంలోకి, ఏ ఆచారంలోకి వెళ్లకుండా ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రవక్తికి వర్తమానాన్ని మాత్రమే నమ్మేవారు కన్యకలే. మరి ఏది వారిని సెపరేట్ చేసింది?
ఏది వారిని వేరు చేసింది? ఈ ఐదుగురు కన్యకలే. కానీ ఆ పెండ్లి కుమారుని యొక్క స్వరం విన్నప్పుడు, లేక పెండ్లి కుమారుడు వచ్చినప్పుడు, దేవుని స్తోత్రం, ఆ యొక్క పరలోకంలోకి ఎవరు వెళ్ళారు? ఎంతమంది వెళ్ళారు అంటే ఈ 10 మందిలో 5 మాత్రం వెళ్ళారు. నిజానికి 10 మంది కన్యకలే. 10 మంది కూడా 10 మంది కన్యకలే. ఎవరు వాళ్ళు ఏ వ్యత్యాసము లేదు. ఈరోజు ప్రవక్త వాక్యాన్ని నమ్ముతున్నాను అన్నవాడు కూడా కన్యకే. దేవునికి స్తోత్రం కలుగును గాక. కానీ 10 మంది కన్యకలైనప్పటికీ 5 మాత్రమే లోపలికి అనుమతి ఉంది. ఎంతమందికి ఉందండి అనుమతి? 5 మాత్రమే అనుమతి ఉంది. దేవునికి స్తోత్రం. ఈ ఎవరైతే 5 లోపలికి వెళ్ళారో దానిని బట్టి వారు బుద్ధిగల కన్యకలకు పిలువబడ్డారు. అర్థమైందండి? వారు దేవునికి రాజ్యంలోకి వెళ్ళారు కాబట్టి, లేక ఎత్తబాటులకు వెళ్ళారు కాబట్టి, ప్రభుతో ఎత్తబడ్డారు కాబట్టి, దానిని బట్టి వారు బుద్ధిగల వారిగా పిలువబడ్డారు. అంటే అది ఎవరికి సంబంధించింది? ఈ కన్యత్వం వారిని తీసుకెళ్ళలేదు. వారి కన్యత్వం వారిని తీసుకెళ్ళలేదు. తెలుసు మీకు. నువ్వు వాక్యం నమ్మావు కానీ తీసుకెళ్ళలేదు. అది నువ్వు ప్రవక్తిక వాక్యాన్ని నమ్మావు, తీసుకెళ్ళలేదు. అది తీసుకెళ్ళదు. అది ఆ ప్రవక్తకు వాక్యం ఎంతవరకు నిన్ను కన్యకగా చేసేంత వరకునే, నువ్వు కన్యకను రుజువుపరిచేంత వరకునే. ఆ ప్రవక్త వాక్యాన్ని నమ్మితే నువ్వు కన్యకు, ఇంకేం నమ్మలేదు కాబట్టి. దేవుని స్తోత్రం. చూసారా? కాబట్టి నీ కన్యత్వం నిన్ను లోపల తీసుకెళ్తలేదు. ఇది గుర్తించాలి మనం. మన కన్యత్వం మన లోపల తీసుకెళ్తలేదు. ఎందుకంటే అలా తీసుకెళ్ళినట్లయితే ఈ బుద్ధి లేని కన్యకలు కూడా లోపలికి వెళ్ళాలి. 10 మంది లోపలికి వెళ్ళాలి. మరి అక్కడ దేవుడు పక్షపాత ఎందుకు చూపించాడు? అక్కడ 10 మంది కన్యకలే కదా. మరి 10 మంది కన్యకలు అయినప్పుడు, 10 మంది పరిశుద్ధంగా ఉన్నప్పుడు, 10 మంది ఏ సిద్ధాంతము, ఏ ఆచారము అపవిత్రపరచబడ్డం అంటే, ఏ పురుషుని కూడా ఎరగనదంటే కేవలం ఈ కాలం యొక్క వర్తమానం మాత్రమే చేర్చుకున్నదని అర్థం. ఈ కాలం యొక్క వర్తమానమును చేర్చుకున్న వారు మాత్రమే కన్యక. అంటే అర్థం ఏంటంటే వర్తమానంతో పాటు ఏదో సిద్ధాంతం చేర్చుకోవడం కాదు, వర్తమానంతో పాటు ఏదో ఆచారం చేర్చుకోవడం కాదు. చూసారా? ఎన్ని ఆచారాలు, ఎన్ని సిద్ధాంతాలు, ఎన్ని మరి తప్పుడు బాధలు వచ్చినా సరే వాటన్నిటిలో నిలబడి దోత యొక్క వర్తమానాన్ని నమ్మిన వాడే కన్యక అయినాడు. చాలామంది ప్రత్యక్షతలు మారిపోతున్నాయి. ఉండుకొలది ఏం మారిపోతున్నాయండి? ప్రత్యక్షతలు మారిపోతున్నాయి. ఎప్పుడైతే ప్రత్యక్షలు మారిపోతున్నాయో అది దేవునికి ఎంతగానో దూరంగా తీసుకెళ్ళిపోతున్నాయి. వారిని అడిగితే, అయ్యా నువ్వు ప్రవక్త నమ్ముతున్నావు అంటే, నీకంటే బ్రహ్మాండంగా నమ్ముతానని చెప్తాడు అతను. నీకంటే బ్రహ్మాండంగా ప్రవక్తను నేను నమ్ముతున్నాను, 7 ముద్రలు నమ్ముతున్నాను, ప్రవక్తను నమ్ముతున్నాను. దేవునికి స్తోత్రం. చెప్తారండి. అంటే ఇక్కడ ఒకటి గమనించవలసి, నమ్మితే సరిపోదు. ఇక్కడ మరి నమ్మితే సరిపోలేదు. ఇక్కడ ఈరోజు సంఘము ప్రవక్తిక వర్తమానాన్ని మాత్రం నమ్మాలి, నమ్మితే సరిపోదు. ఈ 10 మంది నమ్మారు. యేసుక్రీస్తు రాకడ కొరకు వారు ఎదురు చూస్తున్నారు, ప్రయాణం చేశారు. ఇంకో మాట చెప్పంటారండి, వారు తమ దివిటీలు పట్టుకుని, దివిటీలు అంటే ఇది కదండి, పరిశుద్ధాత్మ వాక్యం. ఆయన ఎక్కడైతే ఆయన కలుసుకుంటాడో, ఎక్కడైతే ఎత్తపోటు జరుగుతుందో, ఎక్కడైతే ఆ ద్వారంలోని వారు ప్రవేశిస్తారో అక్కడ వరకు వెళ్ళారండి 10 మందిని. అక్కడ వరకు కూడా ఎక్కడి వరకు వెళ్ళారండి? మధ్యలో ఆగిపోలేదు, సహవాసం ఆగలేదు, వాక్యం నమ్మటం ఆగలేదు, మధ్యలో ఎక్కడ బ్రేక్ అవ్వలేదు. వాళ్ళు ఎక్కడ బ్రేక్ అవ్వలేదు. ఈ 10 మంది కూడా
యేసుక్రీస్తు యొక్క ఎత్తబాటు ఎక్కడైతే జరుగుతుందో ఆ స్థలానికి వెళ్తారు. ఆ స్థలం వరకు వెళ్ళారు. యేసుక్రీస్తు తమను ఎక్కడైతే కలుసుకుంటాడో ఆ స్థలం వరకు వెళ్ళారు. ఒక మాటలో చెప్పాలంటే చూసారా, ఆయన ద్వారం తెరిచాడు. ద్వారము, ఆ ద్వారం తెరిచింది, వారు అందులోకి ద్వారంలోనికి వెళ్ళారు. తలుపు తెరవబడింది కదా. ఆ తలుపు ఎప్పుడు స్వరం వినబడింది, అప్పుడు తలుపు తెరవబడింది. ఆ తలుపు తెరబడిన తర్వాత లోపల ప్రవేశించారు. చూసారా, అంటే ఆ స్వరం విన్నారు, ఆ తలుపు తెరబడేంత ఆ స్థలం వరకు వెళ్ళారు. చూసారా, ఎప్పుడైతే ఆ స్వరం విన్నారో అక్కడికి వెళ్ళారు. వెయిట్ చేస్తారు వాళ్ళు. ఏం చేస్తానండి? వెయిట్ చేస్తున్నావు. నీవు వెయిట్ చేస్తామంటే అర్థం ఏంటండి? వెయిట్ చేస్తున్నామంటే, ఎదురు చూస్తున్నామంటే అర్థం ఏంటి? ఎదురు చూడటం అంటే అర్థం ఏంటండి? కరెక్టే. ఎదురు చూడటం అంటే అర్థం ఏంటి తెలుసు మీకు? నువ్వు పూర్తిగా సిద్ధపడిపోయావు అని అర్థం. నువ్వు పూర్తిగా సిద్ధపడిపోయావు అని అర్థం. సిద్ధపడిపోయిన వాడే ఎదురు చూడగలుగుతాడు. సిద్ధపడుచున్నవాడు ఎదురు చూడలేడు. ఒక ఉదాహరణ, మనం గొల్లపురం వెళ్ళడానికి ఆటో పురమించుకున్నాం. అర్థమైందా? గొల్లపురం వెళ్ళడానికి ఏం చేసామండి? ఆటో పురమించుకున్నాం. కరెక్ట్గా 9 గంటలకు రమ్మని చెప్పాం. ఎన్ని గంటలకి? 9 గంటలకు రమ్మని చెప్పాం. ఇప్పుడు కరెక్ట్గా అతను 9 గంటలకు వచ్చాడు అనుకోండి. అప్పుడు మనం వెంటనే ఎక్కి వెళ్ళాలంటే ఏం చేయాలంటే, మనం అప్పటికి రెడీ అయిపోయి ఉండాలి. మనం 9 గంటలు చెప్పాం. చూసారా, ఈ 9 గంటలు చెప్పిన తర్వాత మనం ఆ ఆటో కొరకు ఎదురు చూడటం అంటే నువ్వు 9 గంటల ముందే రెడీ అయిపోయి ఉండాలా. ఈ 9 గంటల ముందే రెడీ అయిపోయి కుర్చీలో కూర్చుంటే, చూసారా, అబ్బాయి ఇంకా రాలేదే, నేను రెడీ అయిపోయాను అని చెప్పడానికి అవకాశం ఉంటుంది. అంటే వచ్చిన తర్వాత రావడానికి ఏం లేదు. కాబట్టి సిద్ధపడుట లేక ఎదురు చూడంటే అప్పటికే నీ సిద్ధపాటు అయిపోయిందని అర్థం. దేవుని స్తోత్రం. అంటే నీవు చేయవలసిన సిద్ధపాటు, నీవు చేయవలసిన భక్తి, నీవు చేయవలసిన అంతా కూడా నువ్వు చేసేసావని అర్థం. దేవుని స్తోత్రం. ఈ 10 మంది కూడా అక్కడికి వచ్చారు. దివిటీలు పట్టుకుని వచ్చారు. చూసారు, యేసుప్రభు వారిని ఎక్కడ కలుసుకోవాల్సిన వాడు ఆ స్థలానికి వచ్చారు. ఇప్పుడు అవతల వైపు లోపల దేవుడు ఉన్నాడు, యేసుక్రీస్తున్నాడు. బయట వీరున్నారు. లోపల యేసుక్రీస్తున్నారు, బయట వీరున్నారు. వారు పెండ్లి కుమారుడు ఆలస్యం చేశాడని ఏం చేశాడండి? పెండ్లి కుమారుడు ఆలస్యం చేశాడని అంటే అర్థం ఏంటంటే సమయానికి సిద్ధపడిపోయిందని అర్థం. అందుకే బైబిల్ ఏం చెప్తుందంటే, ఆయన భార్య తన్ను తాను సిద్ధపరుచుకుని ఉన్నది. ఆయన భార్య తన్ను తాను సిద్ధపరుచుకుని ఉన్నది. తను సిద్ధపరిచేసుకుంది, రెడీ అయిపోయింది. దేవుని స్తోత్రం. అయితే పెండ్లి కుమారుడు ఆలస్యం చేసినందున వారు కునికి నిద్రించారు. వీరు నిద్రించారు, 10 మంది కూడా కునికి నిద్రించారు. అప్పుడు అర్ధరాత్రి ఒక కేక వినబడుతుంది. ఇదిగో పెండ్లి కుమారుడు అని చెప్పి. ఆ కేక వినబడి వెంటనే లేచారు. వాళ్ళు లేచి కూర్చున్నారు, మెలకు పడ్డారు. మెలకు పడేసరికి వారికి కొంతమందికి మాత్రమే, 5 మాత్రమే నూనె ఉంది. మరొక 5 ఏం లేదండి, నూనె రాలేదు. అంటే వారు, అందుకే దేవుని ప్రవక్తున్నారు, మనకి ఎక్స్ట్రా ఆయిల్ కావాలన్నాడు ఆయన. ఎక్స్ట్రా ఆయిల్ అంటే ఆయన ఏ సమయంలో వస్తాడో మనకు తెలియదు. కాబట్టి ఆయన ఏ సమయంలో వస్తాడో వీరు అనుకున్నారు, పలాంటి ఆయనకు వచ్చేస్తారని చెప్పేసి దాని కొరకు సిద్ధపడిపోయారు. కానీ ఆయన ఏం చేశాడండి? ఆలస్యము చేశాడు. ఆలస్యము నిజానికి అక్కడ అది ఆలస్యం కాదండి, అది ఆయన వచ్చేసాడు. ఆయన ఎక్కడుంటే ద్వారం దగ్గర ఉన్నాడు. ఆయన
ఆయన వచ్చేసాడు. ఎందుకంటే దేవుడు ఎన్నడూ ఆయన ఆలస్యం అనే మాట ఎన్నడూ చేయడు ఆయన. ఎందుకంటే ప్రవక్త ఏం చెప్తున్న వర్తమానంలో కానీ ప్రవక్త కానీ లేకపోతే బైబిల్ కానీ ఏం చేస్తుందంటే ఆయన ఆయన ఎల్లప్పుడూ కూడా ఆయన తన సొంత సమయములో వస్తాడు. దేవుని స్తోత్రం. వాక్యాన్ని నెరవేర్చుట్లో కానీ ఆయన దిగిరావట్లో కానీ ఆయన కార్యములు జరిగించుట్లో కానీ ఎన్నడూ కూడా ఒక్క నిమిషం ముందు ఉండదు, ఒక నిమిషం తర్వాత ఉండదు. అలా ఆలస్యం అనే మాట ఆయన ఎన్నడూ కలిగి లేడు ఆయన. మనం ఆలస్యం చేస్తాం, ఆయన ఆలస్యం చేయడు. ఆయన ఆలస్యం చేయడు. ఆయన సమయాన్ని, ఆయన గడియను ఆయన కలిగి ఉన్నాడు. ఆయనైతే వచ్చాడు. మీకు తెలుసా, వారు వచ్చిన సమయానికి ఆయన వచ్చేసాడు. వారు వచ్చిన సమయానికే ఆయన కూడా వచ్చేసాడు. కానీ ఆయన ద్వారం లోపల ఉన్నాడు. ఆయన ద్వారం లోపల ఉన్నాడు. చూసారా? ఇప్పుడు స్వరం వీళ్ళు ద్వారం లోపల ఉన్నాడు. ఆ లోపల ఉన్న దేవుడిని చూడలేకపోతున్నారు వీళ్ళు. ఆ లోపల ఉన్న దేవుని స్తోత్రం. అందుకే ప్రతి ఒక్కరు ఏం చేయాలంటే ఆ లోపల ఉన్న దేవుణ్ణి చూడాలంటే పరిశుద్ధ స్థలంలో నుండి అతి పరిశుద్ధ స్థలంలో రావాలి. ప్రతి ఒక్కరు కూడా పరిశుద్ధమైన స్థలంలో నుండి అతి పరిశుద్ధమైన స్థలంలో రావాలి. దేవుని స్తోత్రం. మీకు తెలుసా, దేవుడు ఆ తెరను చించివేశాడు. ఆ తెరను అంటే అతి పరిశుద్ధమైన స్థలానికి తెరలేదు. ఇప్పుడు అతి పరిశుద్ధమైన స్థలానికి తెరలేదు. మరి తెర ఎక్కడుంది? ఇప్పుడు నీ కనులకు ఆ తెర ఉంది. దేవుని స్తోత్రం. నీ హృదయానికి ఆ తెర ఉన్నది. నీ హృదయంతో ఆయన చూడలేకపోతున్నావు, నీ కనులతో ఆయన చూడలేకపోతున్నావు. ఇప్పుడు ఆ తెరను చించేసినట్లయితే నువ్వు అక్కడే చూడగలుగుతావు. దేవుని స్తోత్రం. అక్కడే ఆయనను. అందుకే యెషయా గ్రంథంలో మాట వాడాడు యేసు ప్రభు. యెషయా గ్రంథంలో ఏం వాడాడండి చూడండి. యాభై 9వ వచనం. మొదటి వచనం. రక్షింప నేరకి ఉండినట్లు యెహోవా హస్తము కురచకాలేదు, విననేరకి ఉండినట్లు ఆయన చెవులు మందము కాలేదు. మీ దోషములు మీకును మీ దేవునికిని అడ్డముగా వచ్చాను. మీ దోషములు మీకును మీ దేవునికిని అడ్డముగా వచ్చాను. మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరిచెను. మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరిచెను. చూసారా? గనుక ఆయన ఆలకింపుకున్నాడు. మీ చేతులు రక్తము చేతను మీ వ్రేళ్ళు దోషము చేతను అపవిత్రపరచబడి ఉన్నవి. మీ పెదవులు అబద్ధములు ఆడుచున్నవి. మీ నాలుక కీడును బట్టి మాటలాడుచున్నది. నీతిని బట్టి ఎవడును సాక్ష్యము పలుకడు, సత్యమును బట్టి ఎవడును వ్యాజ్యమాడడు. అందరూ వ్యర్థమైన దానిని నమ్ముకుని మోసపు మాటలు పలుకుదురు. చెడుగును గర్భమును ధరించి పాపమును కందురు. వారు మిడునాగుల గుడ్లను పొదుగుదురు, సాలెపురుగు వల వేయుదురు. ఆ గుడ్లు తినువాడు చచ్చును. వాటిలో ఒక దానిని ఎవడైనా త్రొక్కిని ఎడల విషసర్పం పుట్టును. వారు పట్టుబట్ట వేయుటకు పనికిరాడు. వారు పట్టుబట్ట నేయుటకు పనికిరాడు. వారు నేసినది ధరించుకున్నటకు ఎవనికిని వినియోగింపదు. వారి క్రియలు పాపక్రియలే. వారు బలాత్కారం చేసిన వారే. వారు బలాత్కారం చేయువారే. వారి కాళ్ళు పాపము చేయ పరిగెత్తుచున్నవి. నిరపరాధులను చంపుటకు అవి త్వరపడును. వారి తలంపులు పాపహేతుకమైన తలంపులు. పాడును నాశనమును వారి త్రోవలో ఉన్నవి. శాంత వర్తనము వారు ఎరుగరు. వారి నడవడులలో న్యాయము కనబడదు.
వారు తమ కొరకు వంకర త్రోవలు కల్పించుకొనుచున్నారు, వాటిలో నడుచువాడు ఎవడును శాంతి నొందడు. చూసారా, ఈ విధంగా మరి అనేకమైన విషయాలు దేవుడు మాట్లాడుతున్నాడు. చూసారా, ఇక్కడ ఏం చెప్తున్నాడు? మీ దోషములు మీకును దేవునికి అడ్డముగా ఉన్నాయి, మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరిచెను గనుక ఆయన ఆలకింపుకున్నాడు. ఇప్పుడు ఆయన ముఖం వీరికి మరుగుగా ఉంది, ఆయన ముఖం వీరికి మరుగుగా ఉన్నది, అందుకని చూడలేకపోతున్నారు, ఆయన చూడలేకపోతున్నారు. చూసారా, ఆయన చూడలేకపోతున్నారు, ఎందుకంటే ఆయన ఎక్కడో లేడు. ముఖం మరుగు ఉందంటే చూసారా, ఆయన ఎంతో దూరం లేదు, అక్కడ ఉన్నాడు ఆయన. కానీ ప్రియ సోదరా, మనం గమనించవలసిన విషయం ఏంటంటే, ఇక్కడ ఈ 5 కన్యకులు మాత్రమే లోపలికి వచ్చారు. ఇక్కడ మిగతా 5 వారు లోపలికి రాలేకపోయారు. మిగతా 5 కూడా వారు లోపలికి రాలేకపోయారు. ఎందుకంటే ఆయన వారికి ప్రత్యక్షపరచబడేంత వరకు వారి దగ్గర ఆ పరిశుద్ధాత్మ లేదు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆయన అక్కడే ఉన్నప్పటికీ వారికి ఆయన ప్రత్యక్షపరచబడేంత వరకు, అంటే వారికి ఆయన కనబడేంత వరకు, ఆ కనబడే సమయం వరకు కూడా వారి దగ్గర ఉన్న పరిశుద్ధాత్మ చాలలేదు వారికి, లేక నూనె వారి దగ్గర చాలలేదు. ఎందుకంటే ఆయన ప్రత్యక్షమయ్యే సమయానికి, చూసారా, ఆయన ప్రత్యక్షమయ్యే సమయానికి, లేక మధ్య కష్టంలో ఆయన కలుసుకునే సమయానికి ఒకవేళ నీ దగ్గర పరిశుద్ధాత్మ లేనట్లయితే, ఏమి లేనట్లయితే నువ్వు వెలిగించబడ్డావు, ఆయన ఎత్తబాటు కొరకు నువ్వు ప్రయాణం చేసావు. చూసారా, కానీ ఆయన ఆ మధ్య కష్టంలోనికి నిన్ను తీసుకెళ్ళడానికి వచ్చే సమయానికి ఒకవేళ నీ దగ్గర పరిశుద్ధాత్మ లేనట్లయితే, అంతవరకు ఆ పరిశుద్ధాత్మ నూనె చాలనట్లయితే ఏం చేయబడతావు? విడువబడతావు అని చెప్తున్నాడు ఆయన. అందుకే మనకి ఆరాధన అవసరం, సహవాసం అవసరం, ప్రార్థన అవసరం, ఉపవాసం అవసరం. దేవుని స్తోత్రం. మనకేం అవసరం అండి? ఇవన్నీ కూడా అవసరం. చూసారా, మనం ఎత్తబడాలా, ఎత్తబడిపోయామా? ఎత్తబడాలా, ఎత్తబడిపోయామా? ఎత్తబడాలనుకునే వాళ్ళందరూ చేయతండి. ఎత్తబడాలి అనుకునే వాళ్ళు చేయతండి. ఎవరైతే చేయట్లేదో వాళ్ళు ఎత్తబడిపోయారు అనమాట అండి. అంతే కదా? ఎవరైతే చేయట్లేదో వాళ్ళు మరి ఎత్తబడిపోతే మనం వాళ్ళు ఎక్కడ ఉండాలి? ఇప్పుడు ఎక్కడ ఉండాలండి? ఇప్పుడు విందులో ఉండాలి, పరలోకంలో. మరి బాబులు సంఘంలో ఎందుకున్నారు? వాళ్ళు కుర్చీలు ఎందుకు కూర్చున్నారు? ఎత్తబడిన వారు కుర్చీలు ఎందుకు కూర్చున్నారు? ఒకవేళ ఎత్తబడిపోతే వారికి వాక్యం అక్కర్లేదు ఇంకా. ఎందుకంటే ఎత్తబడిన వారు మహిమ శరీరంలో ఉన్నారు, వాళ్ళు ఉంటారు. ఎత్తబడిన వారు ఎక్కడ ఉంటారు? ఏ శరీరంలో ఉంటారు? ఎత్తబడిన వారు మహిమ శరీరంలో ఉంటారు. మహిమ శరీరంలో ఒకళ్ళు ఉంటే ఈ వాక్యంతో నీకు పని లేదు, ఇంకా ఆదివారం ప్రార్థనతో నీకు పని లేదు, ఇంకా సహోదరుల యొక్క సహవాసంతో నీకు పని లేదు, ఇంకా దశభంగం కట్టక్కర్లేదు, ఇంకా ఆరాధనకు రావనక్కర్లేదు, ఇంకా చూసారా, ప్రవక్తిక వర్తమానికి అసలే అక్కర్లేదు నీకు, ఇంకా 5 రకాల పరిచయం నీకు పని లేదు. అంటే పాస్టర్ కరుణాకర్తో నీకు పని లేదు, పాస్టర్ కరుణాకర్తో నీకు పని లేదు. దేవుని స్తోత్రం. ఎందుకంటే ఇప్పటికీ నీవు మహిమ శరీరంలో ఉన్నావు. నీవు ఎత్తబడితే ఎక్కడ నువ్వు మహిమ శరీరంలో ఉండడమే కాదు, భూమి మీద లేవు. నువ్వు ఎక్కడ ఉంటావు? నువ్వు ఆయనతో పాటు విందులో మధ్యాకాశంలో ఉంటావు. ఎన్ని సంవత్సరాలు ఉంటావు? 3.5 సంవత్సరాలు ఉంటావు. ఎక్కడుంటావు నువ్వు? నీ సమయాన్ని ఇప్పుడు అక్కడ కలిగి ఉన్నావు. ఇక్కడ బాపుల సంఘంలో పెనలేదు. ఇంకా ఎత్తబడిన వారి యొక్క సమయాన్ని, సహవాసాన్ని మధ్యాకాశంలో యేసుప్రభువుతో, అక్కడ యేసుప్రభు మహిమశరీరంలో ఉన్నాడు, నీవు కూడా మహిమశరీరంలో ఉన్నావు. యేసుప్రభు ఏ శరీరంతో నీ కొరకు మరి సిలువ వేయబడావు, ఆ శరీరం మహింపరచబడి మధ్యాకాశంలో
నీతో పాటు ఉన్నది నీకు విందునిస్తుంది 3-4 సంవత్సరాలు. ఈ వర్తమానం ఇప్పుడు ఎవరికంటే ఎత్తబడని వారికి, ఎత్తబడే వారికి. ఈ వర్తమానం ఎవరికి? ఇప్పుడు ఎత్తబడే వారికి. దయచేసి మీరు ఒక క్లారిటీ ఉండాలా. మీరు ప్రార్థనకు వస్తున్నారంటే ఒక క్లారిటీ లేకుండా రావద్దు. ఎందుకంటే ఎదుటోడు మోసం చేస్తే వాడు మోసపోతాడు, కానీ మనల్ని మనం మోసం చేసుకుంటే అది చాలా ప్రమాదం. అంతే కదండి. కాబట్టి తప్పకుండా ప్రతి విశ్వాసికి ఒక క్లారిటీ ఉండాలి. మనం ఏ స్థలంలో నిలబడ్డామో. ఒకవేళ ఎత్తబడినట్లయితే నీకు పరిశుద్ధాత్మ అక్కర్లేదు, ఎత్తబడినట్లయితే నీకు ప్రవక్తిక వర్తమానం అక్కర్లేదు, ఎత్తబడినట్లయితే ఈ రాకడతో కూడా నీకు పని లేదు. ఎత్తబడినట్లయితే 63 రాకడతో కూడా పని లేదు ఎత్తబడినట్లయితే. ఎందుకంటే చూసారా, ఎత్తబాటు కొరకు ఇది అవసరం. ఇది పొందుకున్న తర్వాత ఎత్తబాటుకు ఎదురు చూడాలి. ఎత్తబాటులో ఈ శరీరం అది ఉండేది, మహిమ శరీరం దిగి వస్తుంది మధ్యాకాశంలోకి. అర్థమవుతుంది మీకు? ఎత్తబాటులో ఏ శరీరాన్ని కలుసుకుంటాం మనం? మహిమ శరీరాన్ని కలుసుకుంటాం. ఏ శరీరంతో కలుసుకుంటాం మనం? మహిమ శరీరంతో కలుసుకుంటాం. ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఏ శరీరంతో ఆయన ఉన్నాడో, మనం ఎత్తబడినప్పుడు అయితే ఆయన కలుసుకున్నప్పుడు అదే శరీరంతో కలుసుకుంటాం మనం. అయితే దానికంటే ముందు మరొక కార్యం జరుగుతుంది. సజీవం ఉన్న మనం మార్పు చెందుటకు ముందు, అంటే మహిమ శరీరంలోనికి మార్పు చెందుటకు ముందు మన సహోదరుని బ్రహ్మాంను కలుసుకుంటాం. మన సహోదరుడు బ్రహ్మాముని మనం మహిమ శరీరంతో కలుసుకుంటాం. ఈ బ్రహ్మాం ముందు ఈ 7 సంఘ కాలాలు, అంటే పౌలు వరకు వారికి వర్తమానుల ద్వారా ఎవరైతే మరి సమాధి పెట్టారో, చనిపోయారో, వారు కూడా పైకి లేపబడిన తర్వాత, వారు కూడా పైకి సమాధిలో లేపబడిన తర్వాత, అంటే 7 సంఘ కాలాల్లో వర్తమానికులు, 7 సంఘ కాలాల్లో వర్తమానికుల ద్వారా ఎవరైతే రక్షణ పొంది ఉన్నారో వారు, అర్థమైందండి, ఆ వాక్య శరీరాలు వచ్చి ఈ భూమిలో పాతిపెట్టినటువంటి ఆ యొక్క భౌతిక శరీరాలను తీసుకున్నప్పుడు వారు మహిమ శరీరాలుగా పైకి లేపబడిన తర్వాత, అప్పుడు మనం మహిమ శరీరంలో మార్పు చెంది ఇప్పుడు మనము కలుసుకున్న తర్వాత, అర్థమైందా, మనం కలుసుకున్న తర్వాత అప్పుడు యేసుక్రీస్తుని కలుసుకుంటాం మనం. దేవుని స్తోత్రం. అప్పుడు యేసుక్రీస్తుని కలుసుకున్న తర్వాత ఇంచుమించులో 30 నుండి 40 దినాలు మన అందరము కూడా 7 సంఘ కాలాలు ఉన్న పరిశుద్ధులు, 7 సంఘ కాలాలు ఉన్న వర్తమానికులు ప్లస్ యేసుక్రీస్తు అందరం కలిసి ఇంచుమించులో 30 నుండి 40 దినాలు సంచారం చేస్తాం మనం. ఎంతమందికి అర్థమవుతుందండి ఎత్తబాటుకి క్రమం? ఎంతమందికి అర్థమవుతుంది? దేవుని స్తోత్రం. ఇప్పుడు 30 నుండి 40 దినాలు నీ సంచారం చేయడం అయిపోతే, అప్పుడు ఆ తర్వాత 40 దినాలు అయిపోయిన తర్వాత అక్కడ మధ్యాకాశంలో వాళ్ళు యేసుక్రీస్తు పాటు విందులో ఉంటారు. ఎవరో? ఎత్తబడిన వారు. ఎవరండి? ఎత్తబడిన వారు. అంటే యేసుక్రీస్తుని కలుసుకోక మునిపే మనం ఎవరిని కలుసుకోవాలి? ఎత్తబడిన వారు ప్రవక్తను కలుసుకోవాలి. ఆ ప్రవక్త ద్వారా ఎవరైతే ఈ కాలంలో రక్షించబడి సమాధి చేయబడ్డారో వారందరిని కలుసుకోవాలి. మొన్న చనిపోయాడు బిల్లిపాలో, ఆయన కూడా కలుసుకోవాలి. అంత మాత్రం కాదు, 6వ సంఘ కాలంలో ప్రవక్త వర్తమానికుని కలుసుకోవాలా. ఆ వర్తమానికుడి ద్వారా లేపబడినటువంటి ఆ సహోదరులను కలుసుకోవాలా. 5వ సంఘాల వర్తమానికుడి సహోదరులను కలుసుకోవాలా. 4వ సంఘాల వర్తమానికుడు సహోదరుని కలుసుకోవాలా. 3వ సంఘాల వర్తమానికుడు సహోదరుని కలుసుకోవాలా. 2వ సంఘాల వర్తమానికుడు సహోదరుని కలుసుకోవాలా. 1వ సంఘాల వర్తమానికుడు సహోదరుని కలుసుకోవాలా. వీళ్ళందరూ కలుసుకున్న తర్వాత అప్పుడు సంపూర్ణమైన భార్య పెండ్లి కుమార్తె అవుతుంది. అది సంపూర్ణమైన యేసుక్రీస్తు యొక్క భార్య అవుతుంది. అసంపూర్ణంగా ఎన్నడూ ఎత్తపడదు. ఆమె అసంపూర్ణమైనది కాదు, ఆమె సంపూర్ణమైన వాక్యము, సంపూర్ణమైన యేసుక్రీస్తు. అంటే మనము వారు. సంపూర్ణమైన యేసుక్రీస్తు అంటే మనము, అంటే జీవించున్న మనము, నిద్రించి పైకి లేచిన వారు. జీవించి మార్పు చెందినటువంటి మనము, నిద్రించి పైకి లేచిన వారు. ముందు వాళ్ళేస్తారు, తర్వాత మనం మార్పు చెందుతాం.
వారు ముందు లేస్తారు, ఆ తర్వాత మనం మార్పు చెందుతాం. అప్పుడు వారు మనం కలిపి మహిమేశ్వరులోకి వెళ్తాం. అప్పుడు వారు మనం కలిసి గుర్తించుకుంటాం, కరచాలనం చేస్తాం. అప్పుడు మనం అందరూ కలిసిన తర్వాత, మనందరూ ఒకరినొకరు ఎరిగిన తర్వాత, ఒకరినొకరిని మనం చూసుకున్న తర్వాత, గుర్తుపట్టిన తర్వాత, అప్పుడు పూర్తిగా అందరం లేపబడిన తర్వాత, సంపూర్ణమైనటువంటి శరీరం పూర్తిగా లేపబడిన తర్వాత, లేక మార్పు లేపబడిన తర్వాత, అప్పుడు ఆయన మధ్యాకాశంలోకి వస్తాడు. చూసారు, ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన రూపంలోనికి మనం మార్చబడిపోతాం. అప్పుడు ఆయన కలుసుకుంటాం. ఆయన కలుసుకున్న తర్వాత 40 దినాలు సంచారం చేస్తాం భూమి మీద. ఎన్ని దినాలు సంచారం చేస్తాం? 40 దినాలు మనం కలిసి యేసు ప్రభుతో పాటు ఈ భూమి మీద 40 దినాలు సంచారం చేస్తాం. యెరూషలేములో. ఎక్కడండి? ఎక్కడైతే 1000 ఏళ్ళ పరిపాలన ప్రారంభం కాబోతుందో అక్కడ సంచారం చేస్తాం. అప్పుడు చేసిన తర్వాత అప్పుడు మధ్యాకాశాలకు ఎత్తబడతాం. మధ్యాకాశాలకు ఎత్తబడిన తర్వాత 3.5 సంవత్సరాలు మనకు విందు జరుగుతుంది. ఈ లెక్కలు బైబిల్ ఉన్నాయండి. నేను తప్పేం మాట్లాడుతున్నానా? అబద్ధం మాట్లాడుతుంది కదా. 3.5 సంవత్సరాలు మనం విందు అయిన తర్వాత అప్పుడు మనం మరి యెరూషలేములోకి దిగొస్తాం. మనం దేవుని స్తోత్రం. అర్థమైందండి? ఎందుకొరకంటే 1000 సంవత్సరాలు యేసుక్రీస్తుతో పాటు కలిసి ఆయన సింహాసనం మీద కూర్చుని ఈ లోకమునకు తీర్పు తెచ్చడానికి, లోకాన్ని తీర్పు తెచ్చడానికి మళ్ళీ మనం అప్పుడు వస్తాం. మనం చూసారా? అర్థమైందండి? దేవుని స్తోత్రం. మీకు తెలుసా, ఒకవేళ నీకు తెలియకపోతే తెలుసుకో, నీ ప్రత్యక్ష మార్చుకో, తెలియకపోతేనే ఇది ఎత్తబాటు కాదు. క్రీస్తు యొక్క రాకడది, అది ఎత్తబాటు కాదు. అది క్రీస్తు యొక్క రాకడ, వాక్యం యొక్క ప్రత్యక్షత. అయితే ఆ వాక్యము తనంతట తానే బయలుపరచుకోలేదు. ఆ వాక్యము తనంతట తాను బయలుపరచుకోవడం కోసం భూమి మీద శరీరం పడి ఉన్నది. ఆ శరీరం మనమై ఉన్నాం. అందుకే ఆ శిరస్సు, ఆ వాక్యము ఈ భూమి మీద పడిన శరీరాన్ని వెతుకుతున్నది ఇప్పుడు. దేవుని స్తోత్రం. కాబట్టి ఇప్పుడు ఏం చేస్తాడంటే ఆయన మనకు వాక్య ప్రత్యక్షత ఇస్తున్నాడు. అప్పుడు మనం ఆత్మలో ఎత్తబడి ఆయన పొందుకున్నాం. దేవుని స్తోత్రం. మనం ఆయన పొందుకుని ఆత్మలో ఎత్తబడ్డాం. దేవుని స్తోత్రం. ఆత్మలో జరిగే కార్యం ముగించబడింది. ఇప్పుడు శరీరంలో జరిగే కార్యంలో మనం ఉన్నాం. దేవుని స్తోత్రం. మన శరీరం మార్పు చెందే స్థితిలో మనం ఉన్నాం. ఒకవేళ ఆత్మలో ఎత్తబడ్డని చెప్పి ఒకవేళ నువ్వు దేవుని సందు రావడం అనేసి, లేకపోతే బాప్తిసం తీసుకోవడం అనేసి, లేదా సంస్కారం తీసుకోవడం అనేసి, లేదా దర్శనం కట్టడం అనేసి ఇవన్నీ ప్రక్కన పెడితే నీ శరీరం మార్పు చెందగదు. కాబట్టి ఒకవేళ ఎత్తబడిపోతే, చూసారా, ఎత్తబడిపోతే ఈ పరిచయంతో కానీ దీంతో ఎటువంటి ఉపయోగం నీకు లేదు. నువ్వు ఇప్పటికీ ఎక్కడ ఉన్నావంటే 7 సంఘకాల పరిశుద్ధులతో, వర్తమానికులతో, యేసుక్రీస్తు నువ్వు ఉన్నావు ఇప్పుడు. దేవుని స్తోత్రం. కానీ ప్రస్తుతం యేసుక్రీస్తుకి వధువు అయితే ఆ స్థితిలో లేదు. ఆ స్థితిలో వాక్యమును పొందుకుని ఆత్మను పొందుకుని ఆ ఆత్మ ద్వారా తన శరీరాన్ని నలగొట్టుకుంటూ, వాక్యం ద్వారా తన శరీరాన్ని నలగొట్టుకుంటూ, తను తాను సిద్ధపరచుకుంటూ, చూసారా, తను తాను సిద్ధపరచుకుంటూ వాక్యముగా మార్చబడుతూ ఆయన భార్య తను తాను సిద్ధపరచుకుని ఉన్నది అంటే అర్థం ఏంటంటే అది అక్షరం అండి. అది ఏంటంటే అది అక్షరం. ఆ అక్షరం ఏం చేయాలి ఇప్పుడు? అక్షరం ఏమవ్వాలి ఇప్పుడు? ఆ మాట ఇప్పుడు ఆయన భార్య తను తాను సిద్ధపరచుకుని ఉన్నది అని చెప్పాడు కదా. ఇప్పుడు ఈ మాట ఇప్పుడు రాశాడు యోహాను? మొదటి సంఘకాలంలో రాశాడు. మొదటి సంఘకాలం ముందే రాశాడు. మరి అప్పుడప్పుడు సిద్ధంగా ఉంది ఎత్తపడడానికి? వధువు సిద్ధంగా ఉందండి ఎత్తపడడానికి? మరి అప్పుడు చదువుకునే వాళ్ళు అంటే పౌలు వర్తమానం పౌలు దగ్గర వచ్చినప్పుడు ఒకవేళ వాళ్ళకి ఆ ప్రకటన గ్రంథం ఇవ్వబడితే
వారు ఆయన భార్య తను తాను సిద్ధపరచుకున్నది అని చదువుతారు కూడా. అప్పుడు మొదటి సంకల్పం చదువుతారు కదా కదా. మరి సిద్ధపరచుకుని ఉన్నది కాబట్టి నా ఎత్తబాటు అయిపోయిందని చెప్పేసి అంటే వారు ఎత్తబడిగా ఉండేవారు. అప్పటికి జరుగుతుందా? జరగదు కదా. దేవుని స్తోత్రం. రెండో సంఘకాలంలో, మూడో సంఘకాలం మాట చదువుతున్నారు, నాలుగో సంఘకాలంలో మాట చదువుతున్నారు, ఐదో సంఘకాలంలో ఆ మాట చదువుతున్నారు, ఆరో సంఘకాలంలో కూడా ఆ మాట చదువుతున్నారు, ఏడో సంఘకాలంలో కూడా ఆ మాట చదువుతున్నాం మనం. ఏడో సంఘకాలం కూడా ఆ మాట. అంటే ఇక్కడ ఏం గమనించాలి మనం? ఏమి గమనించాలి? అది దేవుడు ముందుగా చూచాడు జరిగిన కార్యాన్ని. జరిగిన కార్యం అంటే ఆయన అంత స్పష్టంగా అప్పుడే చెప్పాడంటే ఆ వాక్యం ఎన్నడూ తప్పిపోదని ఆయన తెలుసు కాబట్టి, ఆ వాక్యం ఎన్నడూ కూడా తప్పిపోదు కాబట్టి నేను పలికిన వాక్యము దాని కాలం వచ్చినప్పుడు తప్పకుండా శరీరాన్ని తీసుకుంటుంది. అది శరీరం అవుతుంది. అది శరీరము. ఇప్పుడు దేవుడు దేనికోసం చూస్తాడు? వాక్యం అయితే పలకబడింది, విత్తనం అయితే పలకబడింది. దేవుని స్తోత్రం. వాక్యం అయితే పలకబడింది ఎన్నో వేల సంవత్సరాలు. కానీ దేవుడు దేనికోసం చూస్తాడంటే ఆ వాక్యము, ఆ పలకబడిన వాక్యము దాని కాలంలో, అంటే దేవుడు నిర్ణయించిన కాలంలో అది శరీరం రావడం చూస్తున్నాడు దేవుడు. అవుతుందా? అవ్వాలి కదా, అవుతుంది కదా. అది దేవుడు తెలుసు. అది ఎవరికి తెలుసు? దేవునికి తెలుసు. అది ఇప్పుడు నెరవేరిందా? వాక్యం శరీరం అయిపోయిందా? వాక్యం శరీరం అవుతుంది. అది ప్రవక్తలు నెరవేరింది. దేవుని స్తోత్రం. ప్రవక్తలు నెరవేర్చడం ఆయన ఉద్దేశం కాదు. ఆయన వధువు ఉన్నది, ఆయన వధువులు నెరవేర్చబడాలి. ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా వాక్యమును శరీరం అవ్వాలి. వాక్యానికి ఏమవ్వాలి? శరీరం అవ్వాలి. అంటే జీవిస్తున్న వాక్యం కావాలి. వాక్యం జీవించాలి. నేను వాక్యం జీవిస్తుందా? వాక్యం జీవించిన కొరకు మన జీవితాన్ని సమర్పించుకుంటున్నాం మనం ఇప్పుడు. దేవుని స్తోత్రం. ఎప్పుడైతే వాక్యం శరీరం అయిపోయిందో, వాక్యం శరీరం దాల్చిందో ఒక్క క్షణం కూడా భూమి మీద ఉండదండి. అదేమవుతుంది? ఎత్తబడుతుంది. దేవుని స్తోత్రం. ఒక్క క్షణం కూడా భూమి మీద అది ఉండదు. అది వెంటనే మహిమపరచబడి ఎత్తబడుతుంది. అది మహిమ శరీరం పొందుకుని ఎత్తబడుతుంది. అది అంటే వాక్యము శరీరం దాలుస్తుంది, శరీరంగా మారుతుంది. ఇప్పుడు వాక్యము శరీరంగా మారుతుంది కాబట్టి ఈ వాక్యము శరీరంగా మారాలి అంటే కేవలం నమ్మితే సరిపోదు. ఆ వాక్యానికి ఆమె చూసారండి, వాక్యాన్ని చేర్చుకోవాలి. అది శరీరం కావాలి. దేవుని స్తోత్రం. మరి అదే చేసింది. ప్రవక్తను దూత వచ్చాడు, ఆ దూత మాట నమ్మింది. దూత పలికాడు, మరియా నువ్వు పరిశుద్ధాత్మ ద్వారా గర్భమును ధరిస్తావు. మీకు తెలుసా? మళ్ళా ఏడో సంకల్ప దూత, ఏలియా వర్తమానం పూర్తి చేసిన దూత, ఏలియా వర్తమానం ముగించి 63లో పరిశుద్ధాత్మ దిగొచ్చి చూసారండి. మరలా ఈ దూత ఏమనంటే, మరియా నీవు పరిశుద్ధాత్మ ద్వారా గర్భం ధరిస్తావు అని చెప్తున్నాడు ఆయన. ఇప్పుడు గర్భం ధరించవలసింది దేంతోనూ? 63లో క్రీస్తు గర్భం ధరించాల. నువ్వు గర్భం ధరిస్తావని ఎవరు చెప్తారు? ప్రవక్త చెప్తున్నాడు. ఇప్పుడు ప్రవక్తకి వర్తమానం ఏంటి? నువ్వు ఈ వాక్యంతో గర్భం ధరించు, 63లో క్రీస్తుతో గర్భం ధరించు. క్రీస్తే నీ వాక్యమైనాడు, క్రీస్తే వాక్య విత్తనమైనాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు ఏలే వర్తమానం కాదు ఇది, ఏడో దూత యొక్క వర్తమానము. ఏడో దూత యొక్క వర్తమానం ఏంటంటే ఈ క్రీస్తే నీ భర్త, ఈ క్రీస్తే నీ శిరస్సు, ఈ క్రీస్తే నీ వాక్య విత్తనమైనది. ఈ క్రీస్తుని నమ్మినట్లయితే, నీవు ఈ క్రీస్తుని చేర్చినట్లయితే ఆయన నీలో గర్భం ధరిస్తాడు, నీలో శరీరం కాబోతున్నాడు. నీ శరీరం మార్పు చెందుతుంది, నీ షుగర్ పోతే, నీ బీపీ పోతే, నీ థైరాయిడ్ పోతే, నీ ముసల్సన్ పోతే, అప్పుడు పూర్తిగా మార్పు చెంది రూపాంతరపరచబడి యవ్వనస్తుడిగా మారిపోతావు. నువ్వు దేవునిస్తున్నావు. అందుకే ఇది ఏడో దూత యొక్క వర్తమానం. ఇది ఏలే వర్తమానం ఆగింది. ఏలే వర్తమానం ద్వారా పరిశుద్ధాత్మ
మనిషి కుమారుడు దిగొచ్చాడు. ఆ మనిషి కుమారుడు ప్రత్యక్షపరిచాడు. ఏడవ దూత ఏం చేశాడంటే ఆ విత్తనం నీళ్ళ పెడుతున్నాడు. ఆ విత్తనాన్ని, ఆ వాక్యమును నీళ్ళ పెడుతున్నాడు. ఇప్పుడు కేవలం దాన్ని నమ్మటం మాత్రం కాదు, దాన్ని చేర్చుకోవాల్సిన వాడమే అన్నావు. నమ్మవారు ఎత్తబడరండి, కేవలం నమ్మితే ఎత్తబడవు. ఆ వాక్యమును చేర్చుకోవాలి, ఆ రాకడను చేర్చుకోవాలి, ఆ విత్తనాన్ని చేర్చుకోవాలి, ఆ మనిషికి మనం చేర్చుకోవాలి. నీలో దానికి స్థానం ఇవ్వాలి. నీ జీవితంలో, నీ తలంపులో, నీ ఆలోచనలు, నీ హృదయంలో దానికి స్థానం ఇవ్వాలి. అప్పుడు మాత్రమే ఆ వాక్యము నువ్వు చేర్చుకున్న మరుక్షణమే నీలో తన పని ప్రారంభిస్తుంది. ఏం చేస్తుంది? నేను ట్రాన్స్ఫర్మేషన్, మార్పు 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 దేవునికి స్తోత్రం కలుగును గాక. మరియ చేసింది వారు బుద్ధిగల కన్యకులుగా ఎప్పుడు గుర్తించబడ్డారు? అది ఉపమానం. అది బుద్ధిగల కన్యకలే వారు బుద్ధిగల వారుగా ఎప్పుడు గుర్తించబడ్డారంటే ఈ మనుషు కుమారుని చేర్చుకున్నప్పుడు. ద్వారం అయితే తెరవబడింది. దానికి ఒక్క నిమిషం ముందే ఈ బుద్ధి లేని కన్యకులు లేరు అక్కడ. ఎందుకంటే వారి దగ్గర ఏం లేదండి, నూనె లేదు. వారి దగ్గర ఏం లేదు, పరిశుద్ధాత్మ లేదు. పరిశుద్ధాత్మ లేదు. వారు మెలుగుపడ్డారు. వీళ్ళు మెలుగుపడ్డారు. వారు ప్రవక్త స్వరం విన్నారు, వీళ్ళు వర్తమానికి స్వరం విన్నాడు. అర్ధరాత్రి ఇదిగో పెండ్లి కుమారుడు అనే స్వరం విన్నారు. ఎవరు విన్నారు? 10 మంది విన్నారు. 10 మంది కన్యకులు విన్నారు. 10 మంది మేలుకున్నారు. 10 మంది కూడా దేవుని స్తోత్రం. కానీ వారు మేలుకునే సమయానికి అంటే మరొక మేలుకొల్పిది. ఏలే వర్తమానం ద్వారా ఒక మేలుకొల్పు చూసారా? అదేవిధంగా 7వ దూత ద్వారా మరొక మేలుకొల్పు. ఏలే వర్తమానం నమ్మారు కాబట్టే వారు యేసుక్రీస్తుని కలుసుకోవడానికి వచ్చారు. వాళ్ళు అర్థమైందండి? ఒకవేళ ఏలే వర్తమానం నమ్మకపోతే వారు దివిటీలు పట్టుకుని యేసుప్రభుని ఎదుర్కోవడానికి రాలేరు. వారు ప్రయాణం చేయలేరు. వారు యేసుప్రభుని లేక ఆ యొక్క పెండ్లి కుమారుని కలుసుకోవడానికి ఎందుకు ప్రయాణం చేశారు? వాళ్ళు దాని కొరకు సిద్ధపరిచింది ఏంటంటే ఏలే వర్తమానం. అర్థమైందండి? ఏలే వర్తమానం అంటే ఏలే వర్తమానం వారు పొందుకున్నారు. పూర్తిగా ఏలే వర్తమానం నమ్మారు కాబట్టి వారు కన్యకలై ఉన్నారు. ఈ కాలంలో నీవు యేసుక్రీస్తు కన్యక ఉండాలంటే ఏలే వర్తమానం నమ్మాల్సిందే. ఆ వర్తమానం నమ్మే పరిశుద్ధాత్మ పొందుకుని ఏం చేశారు? ఆ దివిటీలు ఏంటండి? పరిశుద్ధాత్మ పొందుకుని అంటే వారి ఆత్మలు వెలిగించబడ్డాయి. వర్తమానం ద్వారా వారి ఆత్మలు అదే ఆర్భాటమైనది. అదేంటండి? అది ఆర్భాటం. కాబట్టి ఆత్మలు వెలిగించబడి వారు ఎక్కడి వరకు వచ్చారంటే యేసుక్రీస్తుకి రాకడ వరకు, లేక యేసుక్రీస్తుకి ప్రత్యక్షత వరకు వచ్చారు. యేసుక్రీస్తు ప్రత్యక్షపరచబడేటువంటి ఆ స్థలం వరకు వచ్చారు. అంటే 63 వరకు వచ్చారు. యేసుక్రీస్తు ప్రత్యక్షపరచబడే స్థలం వరకు వచ్చారు. ఎప్పుడైతే వచ్చారో చూసారండి, ఆయన లేట్ చేశాడని చెప్పేసి వీళ్ళు కునికి నిద్రించారు. చూసారా? కునికి నిద్రించారు. నిద్ర ఆ స్వరం వినబడింది, ఇదిగో పెండ్లి కుమారుడు. ఆ కేక వినబడినప్పుడు లేచారు. 10 మంది లేచారు. అప్పుడు డ్యూటీలో సర్దుకున్న తర్వాత ముట్టించిన తర్వాత ఎవరైతే నూనె ఉందో వారి డ్యూటీలు వెలిగాయి. ఎవరికైతే నూనె లేదో వారి డ్యూటీలు వెలిగి మళ్ళీ ఆరిపోయాయి. కారణం ఏంటంటే అందులో నూనె లేదు. అందులో నూనె లేదని నాకు తెలియాలంటే ఏం చేయాలా? వెలిగించుకుంటే నూనె లేదని తెలియదు కదా. అలాగే చాలామంది 63 యొక్క ప్రత్యక్ష కొరకు చాలామంది వెలిగించబడ్డారు. తర్వాత ఏమైపోయారండి? నూనె లేదని తెలిసిపోయింది, టక్కనే ఆరిపోయింది. అందులో నూనె లేదు కాబట్టి ఏమైపోయింది? టక్కనే ఆరిపోయింది. నూనె ఉంటే వెలుగుతూ ఉంటుంది. ఆ 5 వెలుగుతూ ఉన్నాయి.
ఆ ఐదుగురు, ఈ ఐదుగురు జీవితం, ఈ ఐదుగురితో ఎటువంటి వ్యత్యాసం, అందరూ ఒకే జీవితం జీవించారు. కానీ 10 మంది వెలిగించారు. 10 మంది వెలిగించినప్పుడు అందులో 5 మాత్రం వెలుగుతున్నాయి, 5 ఆరిపోయాయి. కాబట్టి 63 యొక్క రాకడలో చూసారా, ఈ 10 మంది మేల్కొన్నారు కానీ 5 మాత్రమే వెలుగుతున్నాయి, 5 ఆగిపోయి చప్పడిపోయి. ఇంకేం లేదు, ఇంకా అక్కడ ఇంత వెలుగు కూడా లేదు. ఆ వెలుగుతో అంత ప్రయాణం చేశారు. ఇప్పుడు శుభ్రంగా ఉన్న వెలుగు కూడా లేదు, ఎందుకంటే అందులో నూనె లేదు కాబట్టి. నూనె లేదని తెలిసిపోయింది. అప్పుడు ఏం జరిగింది? వాళ్ళని అడిగారు, అయ్యా మాకు కొంచెం నూనె ఇవ్వండి అమ్మా అని అడిగారు. అప్పుడు అన్నారు వాళ్ళు, అయ్యా అమ్మ ఇది మాకు మీకు చాలదు, మాకు సరిపడగా ఉంది అంతే, మాకు మీకు. ఎందుకంటే అదిగో స్వరం వచ్చేసింది, అదే స్వరం వచ్చేసింది, మీరు వినారు కదా, ఇదిగో మనిషి కుమారుడని. కాబట్టి ఆయన వచ్చేంత వరకు ఆయన ఎదుర్కోవాలంటే చూసారా, ఆరిపోయిన దివిటీలతో లోపలికి వెళ్ళలేము మేము. చూసారా, లోపలికి వెళ్ళేటప్పటికే దివిటీలు వెలుగుతూ ఉండాలి. ఎలా ఉండాలండి? దివిటీలు వెలుగుతూ ఉండాలి. అంటే నువ్వు క్రీస్తుని కలుసుకునే మునిపే దివిటీ వెలుగుతూ ఉండాలి. దేవుని స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి చాలదు, అమ్మవారు ఉంటారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి కొనుక్కోండి అని చెప్పి అన్నారు. అప్పుడు కాకపోతే ఎంతో తొందరపడుతున్నారు, కంగారు పడుతున్నారు. పర్యటకు వెళ్ళారు. ఇలా వెళ్ళిన వెంటనే ఇలా వెళ్ళారు. తెలుసా, దేవుడు ముందుగా తన కార్యాలు బయలుపరచడు. ఎవరైతే బయటకు వెళ్ళిపోవాలో వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఆ మర్మాన్ని దేవుడు బయలుపరుస్తాడు. ఎందుకంటే అందరి కొరకు కాదు కదా రాకడా, అందరి కొరకు అడవడిగా చేసేవాడు బయలుపరచడు. ఈ అడవడోడు బయటకు వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు ఆయన చిత్తాన్ని బయలుపరుస్తాడు. ఇప్పుడు మనం అన్ని తేటగా చూస్తున్నాం. మనం ఈ రాకడికి ఆ రాకడికి ఉన్న వ్యత్యాసం ఏంటి, ఆ గ్యాప్ ఏంటి, ఈ గ్యాప్లో మనం ఏం చేయాలి చూస్తున్నాం మనం, లేదా చూస్తున్నామా? అంటే అర్థం ఏంటంటే క్రీస్తును 63లో క్రీస్తును పొందుకోకమునుపు ఎంత యథార్థంగా, ఎంత ఖచ్చితంగా మనం దేవునికి మరి భక్తి చేసాము, దేవుని పట్ల జీవించామో, క్రీస్తును పొందుకోవడం ఇంకా యథార్థంగా, ఇంకా ఎక్కువగా మరి భక్తి చేస్తూ, ఇంకా ఎక్కువగా పరిశుద్ధత పొందుకుంటూ 1%, 2%, 3%, 5%, 10%, 20%, 50%, 70%, 90%, 99%, 100% పొందుకునేంత వరకు మనం ఎల్లప్పుడూ మన జీవితాన్ని ప్రభువు సమర్పించుకుని, మనలో ఉన్న క్రీస్తుకి సమర్పించుకుని, మన శరీరాన్ని నలగొట్టుకుంటూ, దేవుని ఏ ఆర్డర్ విడిచిపెట్టకుండా, ఏ మెసేజ్ను కోల్పోకుండా, ఏ వర్తమానం కోల్పోకుండా ఇంకా ఎక్కువగా మన జీవితాన్ని ఉపవాసాలతో, జాగ్రత్తలతో, పశ్చాత్తాపంతో మనం నలగొట్టుకుంటూ, ఆ పరిశుద్ధాత్మ మనలో సరిధరినట్లుగా, మన శరీరం పూర్తిగా నిర్వీర్యమైపోయినట్లుగా, ఆయన మనలో సరిదినట్లుగా ఇప్పుడు మనం చేయవలసిన వారమే అన్నాం. దేవుని స్తోత్రం. అందుకే గతకాలం కంటే ఈరోజు ఇంకా యథార్థం ఉండాలి, ఈ రోజు కంటే రేపు ఇంకా యథార్థంగా ఉండాలి, రేపు కంటే ఎల్లుండ ఇంకా యథార్థంగా ఉండాలి. అందుకే ప్రవక్తని దేవుడు అన్నాడు, బ్రహ్మం నువ్వు నా కొరకు యథార్థంగా ఉండు, నువ్వు నా కొరకు ఎలా ఉండాలి, నువ్వు యథార్థంగా ఉండాలి. ఎంతవరకు చెప్పాడు మాట? ఆయన చనిపోయేంత వరకు ఆ మాట చెప్పాడు. ఆయన దేహాన్ని విడిచిపెట్టేంత వరకు ఆ మాట చెప్పాడు. ఆయన దేహాన్ని విడిచిపెట్టేంత వరకు ఆ మాట చెప్పాడు. ఎందుకు యథార్థంగా ఉన్నాడు చెప్పండి? ఎందుకు యథార్థంగా ఉండమన్నాడు అంటే ఆ శరీరంతో ఆయన పని ఉంది. ఆ శరీరంతో ఆ శరీరాన్ని దేవుడు ప్రవక్త, ఆ శరీరాన్ని ఆయన దేవుని ఆత్మ లోపల ఉంది. ఈ ఆత్మ, ఈ తనలో ఆత్మకు ఆయన శరీరాన్ని ఎంత యథార్థంగా అప్పగించుకుంటే అంతగా ఆ శరీరంలో నుండి దేవుడు తనతో ప్రత్యక్షపరుచుకుంటాడు. అర్థమవుతుందండి? నువ్వు ఎంతగా సమర్పించుకున్నావో నీలో ఉన్న క్రీస్తుకి. ఇప్పుడు క్రీస్తు నీకు బయట లేడండి, లోపల ఉన్నాడు. 63లో క్రీస్తు లోపల ఉన్నాడు, నీలో ఉన్నాడు. ఆ రాకడను పొందుకున్నావు, ఆయన కలిగి ఉన్నావు. నీవు ఈ వర్తమానం నమ్మినట్లయితే ఇప్పుడు నీలో ఉన్న క్రీస్తుకి నీ శరీరాన్ని ఎంతగా అప్పగించుకుంటావో, ఎంతగా నలగొట్టుకుంటావో, దేవుని స్తోత్రం, ఎంతగా సమర్పించుకుంటావో, నీ ఆలోచనలు, నీ తలంపులు, నీ మార్గములు, నీ జీవితము చూసారా, నీ మాటలు, నీ చూపులు, నీ వినికిడి, నీ నడక, నీ పడక, నీ క్రియలు ఎంతగా దేవునికి సమర్పించుకుంటావో, ఇవన్నీ సమర్పించుకుని నలగొట్టుకోవాలి. మనం ఏం చేయాలండి?
అంతగా సమర్పించుకుంటాడు, అంతగా క్రీస్తు నీలో నుండి బయటకు వస్తాడు. అలాగా అంతగా ప్రత్యక్షపరుచుకుంటాడు, అంతగా వెలుగు నీలో ప్రకాశిస్తుంది, అంతగా దేవుడు నీలో ప్రకాశిస్తాడు, అంతగా దేవుడు పైకి వస్తాడు. దేవుని స్తోత్రం. అప్పుడు ఉదయం చేస్తారంటే క్రీస్తు పరిపూర్ణంగా బయటకు వచ్చేసిన తర్వాత, సంపూర్ణమైన క్రీస్తు బయటకు వచ్చిన తర్వాత ఈ శరీరాన్ని దేవుడు మాసిపోయిన వస్త్రం తీసి పడతాడు. ఆయన ఈ శరీరం ఏం చేస్తాడు? మాసిపోయిన చొక్కని విప్పి పారేసినట్లుగానే ఈ శరీరాన్ని దేవుడు మన శరీరం తీసేస్తాడు దేవుడు. అప్పుడు ఆ క్రీస్తు మీదకి, ఆ వాక్యం మీదకి, ఆ సంపూర్ణమైన వాక్యం మీదకి మహిమ దేహం, మహిమ వస్త్రం దిగి వస్తుంది. ఏ వస్త్రం దిగి వస్తుందండి? మహిమ వస్త్రం దిగి వస్తుంది. ఇప్పుడు చెప్పండి, ప్రార్థన మనకు అవసరమేనా? ఆదివారం ప్రార్థన మనకు అవసరమేనా? బుధవారం ప్రార్థన అవసరమైన మనకి, మీటింగ్ అవసరమైన మనకి, ఉపవాసం అవసరమైన మనకి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే ఆయన భార్య తన్ను తాను సిద్ధపరచుకుని ఉన్నది అనే మాట 2000 సంవత్సరాల క్రితం రాశాడు. అది ఇప్పుడు పరిపూర్ణమైన స్థితిలో అది శరీరం దాల్చుచున్నది. ఒకవేళ ఆ మాటనే మాటగా తీసుకున్నట్లయితే బైబిల్ చెప్తుంటే, అక్షరం నిన్ను చంపును, ఆత్మ నిన్ను జీవింపచేయును. ఈరోజు చాలామంది ఈ వర్తమానం చాలామందిని చంపేసింది. ఎందుకు తెలుసా? అది అక్షరంగానే తీసుకున్నారు వాళ్ళు. ఎవరైతే కేవలము అక్షరంగానే తీసుకున్నారో, అక్షరంగా తీసుకుని దాన్ని నమ్మేశారో వారందరూ చచ్చిపోతారండి. అక్షరార్థంగా తీసుకుని వాళ్ళు చూపిస్తారు. వాళ్ళ దగ్గరికి వెళ్తే 7 సంఖ్యల నుండి, 7 ముద్రల నుండి, వర్తమానం నుండి, బైబిల్ నుండి ఎన్నైనా లేఖలు చూపిస్తారు వాళ్ళు. మీకు తెలుసా? ఇంకా కూడా అది వాక్యమే, ఇంకా అక్షరం, అది ఇంకా కూడా అక్షరమే. నువ్వు ఆయన చూపించవలసింది ఇందులోగా చూపించవలసింది, నువ్వు ఆయన చూపించవలసింది ఈ వర్తమానంలోగా చూపించవలసింది, నువ్వు ఆయన చూపించవలసింది 7 ముద్రల పుస్తకంలో చూపించవలసింది నీలో చూపించాలి, నాలో చూపించాలి. అంటే ఈ వాక్యం మనలో సరిదనవ్వాలి. చాలా మంది ఇందులో చూపిస్తారండి దేవుణ్ణి, వాక్యాన్ని ఇందులో చూపిస్తున్నారు, అక్షర రూపంలో చూపిస్తారు వాక్యాన్ని, అక్షరంలో వాక్యాన్ని చూపిస్తున్నారు. ఈ వాక్యం ఏంటో, ఈ వాక్యం నీలో సర్వవ్వాలి. ఇందులో చూపిస్తూ ఇంకా తమ సర్దిద్దుకునే వాళ్ళు, తమ సరిపెట్టుకుని మేము నీతిమంతులమే అనుకునే వాళ్ళు చచ్చిపోతారు, నశించిపోతారు. ఎందుకంటే ఈ వాక్యం అని చంపేస్తుంది. ఈ వాక్యాన్ని ఆత్మ నీలో జీవింప చేయాలి. ఈ వాక్యము నీలో, ఈ వాక్యాన్ని ఆత్మ మనలో జీవింప చేయాలి. అప్పుడు ఈ లేఖనాలు చూపించాం, మనమే లేఖనం అవుతాం, మనమే బైబిల్ అయిపోతాం, మనమే క్రీస్తు అయిపోతాం, మనమే బైబిల్ అయిపోతాం. చూస్తారు అప్పుడు యేసు ఉన్నాడు. యేసు ఏం చెప్పాడంటే, నన్ను చూచిన వాడు తండ్రిని చూచి ఉన్నాడు. వాళ్ళు ఏం చూపిస్తారు? ధర్మశాస్త్రం చూపిస్తున్నారు. ఏం చూపిస్తారు? శాస్త్ర పరిచయాలు, ధర్మశాస్త్రం చూపిస్తున్నారు. ఆయన ఏం చూపిస్తాడు? ఏ బుక్ చూపించట్లేదు ఆయన, ఏ పుస్తకం చూపించట్లేదు ఆయన, ఏ ధర్మశాస్త్రం చూపించట్లేదు, హోషేయ గ్రంథం చూపించట్లేదు, యెషయా గ్రంథం చూపించట్లేదు, ఇర్మీయా గ్రంథం చూపించట్లేదు, ఆదికాండం చూపించట్లేదు. దేవుని స్తోత్రం, తన వైపు చూపించుకుంటాడు ఆయన. చూపించాడా? మోషే, అబ్రహాము, ఇర్మీయా, యెషయా అనే గ్రంథాలు తీసుకొస్తారు వాళ్ళు. వారి గ్రంథాలు తీసుకొస్తే చూసారండి, ఆయన గ్రంథాన్ని చూపించట్లేదు, ఆయన గ్రంథాన్ని చూపించట్లేదు. మీరు దేవుని చూడాలనుకుంటున్నారా? మీరు తండ్రిని చూడాలనుకుంటున్నారా? సృష్టికర్తను చూడాలనుకుంటున్నారా? స్వస్థపరిచేవాడిని యెహోవాని చూడాలనుకుంటున్నారా? అగ్నిస్తంభాన్ని చూడాలనుకుంటున్నారా? మేఘస్తంభాన్ని చూడాలనుకుంటున్నారా? ఆ మేఘస్తంభాన్ని, అగ్నిస్తంభాన్ని, సృష్టికర్తను లేక యెహోవాను, స్వస్థపరిచే యెహోవాను మీరు అక్షర రూపంలో చూస్తున్నారు గ్రంథాల్లో, ధర్మశాస్త్రంలో. దేవుని స్తోత్రం. మీకు తెలియదు, ఆల్రెడీ ఆ వాక్యము ఇక్కడ శరీరమైంది, ఇక్కడ శరీరమైంది, ఆ వాక్యమే శరీరమైంది, వాక్యమే శరీరమైంది. దేవుని స్తోత్రం. ఒకవేళ మీరు నన్ను చూస్తే,
నన్ను చూస్తే, చూచుట అనగా గ్రహించుట అని అర్థం. ఏ శాస్త్ర పరిస్థితులు చేసుకుని చూడలేదా? పెద్ద కళద్దలు పెట్టి మరీ చూస్తున్నారు. మనమైతే 1000 రూపాయలు కళద్దలు ఇచ్చుకుంటాం. వాళ్ళు డబ్బున వాళ్ళు కాబట్టి 10,000 15 రూపాయలు 15,000 రూపాయలు కళద్దలు ఇచ్చుకుంటారు. వాళ్ళు డబ్బున వాళ్ళు ఏం చేస్తారండి? వాళ్ళు కాబట్టి 15,000 20,000 50,000 కాల్చడం కూడా ఉంది. వాళ్ళకి స్థామత బట్టి వేసుకుంటారు వాళ్ళు. అంటే మనకంటే తేడాగా చూడగలుగుతారు వాళ్ళు. ఏం చూస్తారు? ఇదే చూస్తారు వాళ్ళు. కానీ చూడవలసింది ఏంటి? వాక్యము శరీరం కావాల్సినది, వాక్యము శరీరము దాచాల్సినది. దేవుని స్తోత్రం. దాన్ని చూడవలసిన వారు అయినారు. అంతేగానండి ప్రభు, మీరు దీన్ని చూస్తూ చచ్చిపోండి, మీరు దీన్ని చూస్తూ చచ్చిపోండి, ఈ వర్తమానం చూస్తూ చచ్చిపోండి. అంటే వర్తమానం చంపేస్తుంది మిమ్మల్ని. ఓ స్థాయికి వచ్చిన తర్వాత మీరు వాస్తవాన్ని చూస్తూ చచ్చిపోండి. వర్తమానం ఇలా చెప్పాడు కదా, ఇందులో ఇలా చెప్పాడు కదా, ఇది ఇలా చెప్పాడు కదా, ఇది ఇలా చెప్పాడు కదా, మా అబ్రహాం ఇలా చెప్పాడు కదా, మా అబ్రహాం ఇలా చెప్పాడు కదా, మా ఏలి ఎలా చెప్పాడు కదా, మా మోసే ఎలా చెప్పాడు కదా, మా అబ్రహాం ఎలా చెప్పాడు కదా. చచ్చిపోండి, చచ్చిపోండి మీరు అలాగా. అదే చంపేస్తుంది మిమ్మల్ని. నమ్మారు కదా దాన్ని, ఆ నమ్మేదే చంపేస్తుంది మిమ్మల్ని. కానీ ఇప్పుడు అది అలా లేదు, అది అలా లేదు. శరీరం దాల్చేసి మీ ముందు నిలబడ్డది. అది శరీరం దాల్చి మీ ముందు నిలబడ్డది. అది శరీరం దాల్చి మీ ముందు నిలబడింది. అందుకే యేసుప్రభు బుక్ అక్కర్లేదు. ఇంకా ఆయనకి యేసుప్రభుకి ఏం అక్కర్లేదు? పుస్తకం అక్కర్లేదు. యేసుప్రభు పుస్తకం అక్కర్లేదు. ఆయన రుజువు చేసుకోవడం కొరకు వారి గ్రంథాల్లో ఉండే తీసుకుని రుజువు చేసుకున్నాడు. ఆయన రుజువు చేసుకోవడం అయిపోయింది. దేవుని స్తోత్రం. ఇప్పుడు ఆయన నమ్మటం మాత్రం కాదు, ఆయనను చేర్చుకోవాలి. ఇప్పుడు చూశారు, నమ్మారు. దేవుని స్తోత్రం. నమ్మటం మాత్రం కాదు, ఆయన చేర్చుకోవాలి. ఇప్పుడు ఆయన చేర్చుకున్నవారు ఆయన ద్వారా సరిదరవుతారు వాళ్ళు. కాబట్టి మీ వర్తమానంతో మీరు చచ్చిపోండి, మీ ధర్మశాస్త్రం మీరు చచ్చిపోయింది, చచ్చిపోండి. ప్రవక్త వర్తమానంతో మీరు చచ్చిపోండి. వర్తమానం చంపేస్తుంది. నమ్మారు, ఆయన చంపేస్తుంది మిమ్మల్ని. కానీ ఇది అక్షర రూపంలో ఉన్న కాలం కదా. ఇది ఆ అక్షరం శరీరం దాల్చాల్సిన సమయం. దేవుని స్తోత్రం. అంటే శరీరం చూడాలనుకున్నప్పుడు, దేవుడు శరీరంగా మార్చుతున్నప్పుడు వాక్యాన్ని మాత్రం చూస్తే చచ్చిపోతాడు. ఆయన ఏ సమయంలో ఏ పని చేస్తున్నాడో, ఏ ప్రత్యక్ష కలిగి ఉన్నాడో ఆ ప్రత్యక్ష పొందుకున్నవాడే ఎత్తబడతాడు. దేవుని స్తోత్రం. వాడే నిజమైన విశ్వాసం అయినాడు. ఒకవేళ ఈ కాలంలో వాక్యమును శరీరం దాల్చుట చూడకపోతే, దానికి ప్రయత్నం చేయకపోతే, దాని కొరకు జీవించకపోతే, ఆ వాక్యం ఇంకా కూడా నీకు అక్షరార్థం ఉంటుంది. దాన్ని నమ్ముతూ అలా ఉంటే నువ్వు సంఘశాఖే. ఏంటి నువ్వు సంఘశాఖే. వాక్యంతో ప్రయాణం చేయట్లేదు నువ్వు. వాక్యం ఆగలేదు. వాక్యము విత్తన రూపం నుండి శరీరముగా రూపుదిద్దుకుంటుంది. ఇది వాక్యం ఏం చేస్తుందండి? విత్తనము నుండి శరీరముగా రూపుదిద్దుకుంటుంది. దేవుని స్తోత్రం. దేవుడు విత్తనం విత్తాడు పెంతుకొస్తే నాన్న, అది చచ్చిపోయింది. దేవుని స్తోత్రం. 3వ దినం పైకి లేచింది. అక్కడ ప్రవక్త లోదర ద్వారా అది పునరుద్ధరణ పొందింది. అంతే కదా. అది ఎదుగుతుంది. ఇప్పుడు పంటకాలకు వస్తుంది. ఇప్పుడు మనిషి కుమారుడు ప్రకాశిస్తున్నాడు. ఏం ప్రకాశిస్తున్నాడు? మనిషి కూడా ప్రకాశిస్తున్నాడు. ఇప్పటికే పునరుత్థానం చెంది, అంటే విత్తన రూపంలో విత్తనముగా విత్తబడి అది చచ్చిపోయి పునరుత్థానం చెంది శరీరాన్ని తీసుకుంటుంది. అది శరీరంగా మారుతుంది. అది నాకు 3-4 గంటలు ఉంటే ఎంత చక్కగా విరిందనండి. విత్తనం ఇది. ఈ శరీరము అంటే వాక్యము శరీరమైంది. ఉదాహరణకి విత్తనం ఇది అయితే, ఇది 63 రాకడ. ఇది శరీరం దాల్చాలి. ఇది పునరుత్థానం చెందాలి మన జీవితంలో. ఇది శరీరం అవ్వాలి. ఏమవ్వాలి? దేవుని స్తోత్రం. ఇది శరీరం అయిన తర్వాత అప్పుడు ఇందులో నుండి ఏమొస్తుంది? మరలా ఏ విత్తనం అయితే నాటేమో విత్తనం వస్తుంది. ఏ విత్తనం అయితే నాటేమో ఆ విత్తనము వస్తుంది. వస్తుందా? ఈ విత్తనాన్ని పరిపూర్ణ చేయడానికి సూర్యుడు ఉన్నాడు ఇక్కడ.
ఈ సూర్యుని మనం ఎలాగేద్దామంటే ఇలాగేద్దాం, అంతేనా? ఆ సూర్యుడేనా? ఆ సూర్యుడేనా? ఇప్పుడు ఈ సూర్యుడు ప్రకాశిస్తున్నాడు. ఇప్పుడు దేని మీద? విత్తనం మీద ఈ సూర్యుడు ప్రకాశిస్తున్నాడు. అంటే ఇక్కడ వాక్యము శరీరం అవ్వాలి. శరీరం మరలా ఏమవ్వాలి? ఇప్పుడు శరీరం ఏమవ్వాలి? ఇప్పుడు వాక్యం అవ్వాలి. శరీరం ఏమవ్వాలి? ఇప్పుడు వాక్యం అవ్వాలి. అంటే అర్థం ఏంటంటే ఈ శరీరంలో నుండే వాక్యం పైకి రావాలి. ఈ శరీరం నుండి వాక్యం పైకి వస్తే ఇప్పుడు ఈ వస్త్రం, ఈ శరీరం అంతా ఒక్క వస్త్రంలో తీసేస్తాడు పాత శరీరాన్ని. ఇప్పుడు ఈ వాక్యానికి ఆయన మహిమ శరీరాన్ని ఇస్తాడు. ఆయన దేవునికి స్తోత్రం కలుగునుగా. ఒకవేళ నువ్వు ఎక్కడే ఉండిపోతే నువ్వు ఎన్నో లేకుండా రుజువు చేయొచ్చు. యేసు వచ్చాడని చెప్పి అది చెప్పడం కొరకే, రుజువు చేయడం కొరకే. వచ్చాడనో రాలేదనో అదనో ఇదనో రుజువు చేయొచ్చు. దేవుని స్తోత్రం. కానీ నీలో ఈ వాక్యం శరీరం దాల్చాలి. అంటే ఒక ప్రయాణం నీలో ఉన్నది. ఎక్కడి నుండి ఎక్కడి వరకు ఒక ప్రయాణం ఉంది. దేవుని స్తోత్రం. వాక్యం నీలో ప్రయాణం చేయాలి. ఆ జీవం నీలో ప్రయాణం చేయాలి. విత్తనం యొక్క జీవం నీలో ప్రయాణము చేయాలి. ఈ ప్రయాణం చేసే దశలో మనం ఉన్నాం. దేవుని స్తోత్రం. ఇది మనకు అర్థం కావాలి. మరి అది ప్రయాణం చేయాలంటే దానికి నీరు కట్టాలి, దానికి వర్షం కావాలి, దానికి ఎండ కావాలి, దానికి మరి ఎరువులు కావాలి, దానికి సదుపాయం కావాలి కదా. అందుకే ఈ పనిని, ఈ వాక్యాన్ని అది పునరుద్ధరణ చెందిన తర్వాత దానికి ఆ తోటని పెంచడానికి దేవుడు ఒక పనివారిని కలిగి ఉన్నాడు. ఈ పనివారే 5 రకాల పరిచర్య. ఈ పనివారే 5 రకాల పరిచర్య. దేవుని స్తోత్రం కలుగునుగాక. కాబట్టి వచ్చే వారం చెప్పుకుందాం అలా దీన్ని. దేని గురించి అంటే ప్రవక్త కోసం చెప్పుకుందాం. దేవుని స్తోత్రం. కాబట్టి ఇప్పుడు వారు బుద్ధి గలవారికి ఎందుకు అయ్యారంటే లోపల వెళ్ళారు కాబట్టి బుద్ధి గలవారు అయ్యారు. వెళ్ళని వారు ఏమయ్యారండి? బుద్ధి లేనివారు అయ్యారు. లోపల వెళ్ళారు కాబట్టి వారు బుద్ధి గలవారు అయ్యారు. లోపలికి వెళ్ళని వారు బుద్ధి లేనివారు అయ్యారు. కారణం ఏంటంటే మరి లోపలికి వెళ్ళేంత వరకు వారి దగ్గర ఏముంది? పరిశుద్ధాత్మ ఉంది. లోపలికి వెళ్ళేంత వరకు వారి దగ్గర పరిశుద్ధాత్మ ఉంది. చూసారా? కాబట్టి లోపలికి వెళ్ళేంత వరకు ఎవరి దగ్గర పరిశుద్ధాత్మ లేదో వారు బుద్ధి లేని వారికి ఉన్నారు. బుద్ధి లేని వారుగా ఉన్నారు. వారు కన్యకులు కదా? వీరు కన్యకులేనా? వారు కన్యకులేనా? అంటే కన్యకట అర్థం చేసండి. ఈ కాలంలో 7వ దూత వర్తమానం నమ్మిన వారు కన్యక అయినారు. అంటే వారు 7వ దూత వర్తమానం నమ్మారు, ప్రవక్తికి వర్తమానం నమ్మారు, కానీ లోపలికి వెళ్ళలేదు. కానీ ఎక్కడికి వెళ్ళలేదు? లోపలికి. అంటే వర్తమానాన్ని చేర్చుకోవాలి. వర్తమానం చేర్చుకోవడం అనగా అది వారిలో శరీరధరగుట. దేవుని స్తోత్రం. మరియ చేసిన పని అదే. దూతను చూసింది, ఆ దూత స్వరం విన్నది, నమ్మింది, దానికోసం సాక్ష్యం ఇచ్చింది. ప్రభువా నీ దాసులకు జరుగును గాక, నీ పాట చొప్పున జరుగును గాక. బదులిచ్చింది. వినేసి ఊరుకోలేదండి, బదులిచ్చింది. ఎప్పుడైతే అవి బదులిచ్చి దాన్ని నమ్ముతున్నాను అలా జరుగును గాక అని పలికిందో ఆ క్షణమందే ఆ వాక్యం లోపల పని ప్రారంభించేసింది. ఆ క్షణమందే లోపల పని ప్రారంభించేసింది. అప్పటి నుండి ఆమె నమ్మి చేర్చుకున్నప్పటి నుండి 9 నెలల్లో ఆ గర్భంలో ఆ వాక్యం యొక్క శరీరం రూపుదిద్దుకుంటుంది. దేవుని స్తోత్రం. లోకానికి ఏం తెలిసింది? అది లోకానికి తెలుసా? ఎవరికైనా తెలుసా? ఎవరికైనా తెలుసా అండి? అది పుట్టిన తర్వాత చూశారు ఆయన్ని. ఎప్పుడు పుట్టాడైనా? 9 నెలల తర్వాత పుట్టాడు ఆయన, యేసు ప్రభు కదా. ఏ బిడ్డని ఎప్పుడు పుడతాడండి? విత్తనం లోపల పడిన తర్వాత 9 నెలలు శరీరం రూపుదిద్దుకున్న తర్వాత, అప్పుడు డెలివరీ అయిన తర్వాత శరీరంలో బిడ్డ బయటకు వచ్చిన తర్వాత చూస్తారు లోకం. కానీ మరియ గర్భంలో వాక్యం పడినప్పుడే వాక్యం యొక్క జన్మ అక్కడ ఉంది. ఇది లోకానికి తెలియదు. ఇది లోకానికి తెలియదు. నీలో క్రీస్తు పున్నాడు కానీ లోకానికి తెలియదు. కానీ ఎప్పుడు బయటకు వస్తాడు? అది రూపుదిద్దుకున్న తర్వాత బయటకు వస్తాడు.
రూపుదిద్దుకున్న తర్వాత బయటకు వస్తాడు. అప్పుడు అదే నీ ఎత్తబాటు అయినదన్న ప్రార్థన, అదే నీ ఎత్తబాటు. ఆ లోపల ఉన్నటువంటి వాక్యము, నీవు నమ్మిన వాక్యము, నీవు అంగీకరించిన వాక్యము ఎప్పుడైతే అంగీకరించి నీ ఇష్టాన్ని తెలియజేసావో అప్పుడే నీలో ఆ విత్తనము శరీరం తీసుకుంటుంది, శరీరంగా రూపును దాల్చుకుంటుంది. అది ప్రారంభించబడింది, అది నీలో ఎదుగుతున్నది, అది నీలో ఎదుగుతున్నది. కాబట్టి వాక్యాన్ని నమ్మటమే కాదండి, వాక్యాన్ని అంగీకరించాలి, అది నాదని తీసుకోవాలి. దేవుని స్తోత్రం. అది ప్రక్కూడదు కాదు, ఈ పక్కూడదు కాదు, ముందూడదు కాదు, వెనుకూడదు కాదు, అది నీదే అని తీసుకున్నప్పుడు మాత్రమే అది నీకు మేలు చేస్తుంది, నాకు మేలు చేస్తుంది. ఇటు ప్రపంచం అంతా కూడా వర్తమానం వింటున్నారు, వర్తమాన సంఘాలు కూడా వర్తమానం వింటున్నారు, కానీ మరి వర్తమాన సంఘాలను వర్తమానం వింటే మరి ఎత్తబాటు చాలా తక్కువ మంది ఎందుకు చెప్తున్నాడు ఆయన? చెప్తున్నాడా లేదా? ఎత్తబడి వాళ్ళు చాలా తక్కువ మంది, వేళ్లతో లెక్క పెట్టని చెప్తున్నారు. మరి వాళ్ళే లోపలికి ఎందుకు వెళ్తున్నారు? మరి ఇన్ని మొన్న నేను ఆస్ట్రేలియా గారి మీటింగ్ వెళ్ళాను, చూసాను 1000 మంది ఇంచుకుంట్లో వచ్చారు ఆ మీటింగ్కి. ఎంతమంది వచ్చారండి? వాతావరణం ఇంత ప్రతికూలంగా సరే వాళ్ళు ఎవరికి చెప్పకపోయినా సరే 1000 మంది వచ్చారు అక్కడ. మరి వచ్చే వాళ్ళందరూ ఎత్తపడిపోతారా? లేదు కదా. ఎత్తపడే వాళ్ళు చాలా తక్కువ మంది, వేళ్లతో లెక్క పెట్టి వచ్చి చెప్పాడు ఆయన. మరి అందరూ వర్తమానం మనకంటే బాగా చెప్తున్నారు, వాళ్ళు మనకంటే లెక్క చూపించగలుగుతారు. చూసారా, వారు తప్పని చెప్పట్లేదు, కానీ ఎత్తపడే వాళ్ళు చాలా తక్కువ. అంటే వర్తమానం వినటము లేక వర్తమానం నమ్మటం మాత్రమే కాదు, వర్తమానమును చేర్చుకోవాల్సిన వారు అయినాడు. చేర్చుకున్నప్పుడు తర్వాతే నీలో కృపాకార్యం మొదలవుతుంది, అంతవరకు మొదలవదు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడి మాటలు దీవించును గాక. వచ్చే వారం దీన్ని కొనసాగించుకుందాం. అందులో చిన్నపడదాం.